హలో క్రియేటర్స్, ఇప్పుడున్న యూట్యూబ్ ఆల్గరిథం ప్రకారం షార్ట్స్ వీడియో అనేది ఎలా అప్లోడ్ చేయాలి అండ్ 2025లో మన ఛానల్ స్టార్ట్ చేసాము లేదా అంతకంటే ముందు స్టార్ట్ చేసాము. మన వీడియోస్ అని అప్లోడ్ చేస్తున్నా సరే మనకు మంచి రీచ్ అనేది రావట్లేదు. సో ఇప్పుడు కానీ ఈ 2025లో మీరు మంచిగా ఫాస్ట్గా మీ ఛానల్ది గ్రో చేసుకోకపోతే మాత్రం నెక్స్ట్ ఇంకా 2026 రావడానికి ఇంకో 1 మంతే ఉంది కనుక అప్పుడు ఇంకా ఎక్కువ మంది క్రియేటర్స్ రావచ్చు. సో అప్పుడు ఇంకా మనం మన ఛానల్ని గ్రో చేయడానికి చాలా కష్టమైపోతుంది. సో ఈ వీడియోలో మన ఛానల్ది ఫాస్ట్గా గ్రో చేసుకోవడానికి అండ్ షార్ట్స్ వీడియో అనేది ఎట్లా అప్లోడ్ చేయాలి, దానివల్ల మనకు మంచి రీచ్ వచ్చేలాగా ఎలా సెట్టింగ్స్ అనేది ఆన్ చేసుకోవాలి, ఏమేమి మనం ఇవ్వాలి, టైటిల్స్, డిస్క్రిప్షన్, హ్యాష్ ట్యాగ్స్ అనేది ఎట్లా ఇవ్వాలి ఏంటనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ పద్ధతులు పాటించి నా 5 మంత్స్లోని నా ఛానల్ అనేది మోనిటైజేషన్ అనేది చేశాను అనమాట. సో ఆల్రెడీ నేను మోనిటైజేషన్ అప్లై ప్రాసెస్ వీడియో చేశాను. నెక్స్ట్ ఒక వీడియో అనేది రాబోతుంది. ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ చూస్తున్నారు కదా, నిన్ననే నాకు ఈ మెయిల్ అనేది వచ్చింది కనుక సో మీరు కూడా నాలాగా త్వరగా గ్రో చేసుకోవాలంటే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ కొన్ని ఒక 5 or 6 పాయింట్స్ అనేది చెప్తాను. దాన్ని మీరు ప్రాపర్గా ఫాలో అయితే మాత్రం చాలా స్పీడ్గా మీరు కూడా జస్ట్ ఒక 45 డేస్లో మీ ఛానల్ కూడా గ్రో అయ్యి మంచిగా మోనిటైజేషన్ చేసుకొని మనీ అనేది ఎర్న్ చేసుకునేలాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, 1K సబ్స్క్రైబర్స్కి మనం చాలా దగ్గరలో ఉన్నా. సో ప్లీజ్ చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారా ఆశిస్తున్నా. సో ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడున్న ఆ యూట్యూబ్ ఆల్గరిథం ప్రకారం మనం ఏదో షార్ట్స్ వీడియో అనేది చేసి జస్ట్ ఇట్లా అప్లోడ్ చేసే మనిషి కాదు లేదా ఇట్లా పెట్టే మనిషి కాదు. దానికి ఒక స్ట్రాటజీస్తోని మనం క్లియర్గా అప్లోడ్ చేస్తే మనకు మోనిటైజేషన్ కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే యూట్యూబ్ అప్డేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. మనం ఏ పొరపాటు చేసినా సరే మోనిటైజేషన్కి యాక్సెప్ట్ చేయరు అండ్ ఏంటంటే మన వీడియో కూడా రీచ్ అనేది పెరగదనమాట. కనుక దానికి సరైన స్ట్రాటజీస్ అండ్ దాన్ని కొంచెం ఒక కొన్ని సెట్టింగ్స్ అనేది మార్చుకొని ప్రాపర్గా మనం ప్రాపర్ వేలో అప్లోడ్ చేసుకుంటేనే మనకు మంచి రీచ్ పెరుగుతుంది అండ్ మోనిటైజేషన్కి అప్లై చేసే అంటే యాక్సెసిబిలిటీ ఇస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఎట్లా షార్ట్స్ వీడియో అనేది అప్లోడ్ చేయాలి అండ్ ఏ సెట్టింగ్స్ అనేది ఆన్ చేసుకోవాలి, నెక్స్ట్ దాని తర్వాత ఏంటంటే ఎలాంటి సెట్టింగ్స్ అనేది మనం అవాయిడ్ చేయాలి, ఏమేమి అవాయిడ్ చేయాలి అప్లోడ్ చేసినప్పుడు ఏంటనేది ఇప్పుడు ప్రాపర్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది కొంచెం లెంతీ కావచ్చు, సో స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రాపర్గా మనం చేసుకుంటేనే మనకు మోనిటైజేషన్ అనేది ఇస్తుంది. కనుక చాలామంది ఛానల్స్ అనేది మోనిటైజేషన్ అవ్వట్లేదు, కొన్ని ప్రాబ్లమ్స్ అనేది వచ్చేస్తున్నాయి. సో నా స్వయంగానే నేను మోనిటైజేషన్కి అప్లై చేసుకుని నా స్వయంగానే చేసుకున్నాను. ఇది నా సెకండ్ ఛానల్. మీ ఛానల్కి ఎటువంటి ప్రాబ్లం ఏదైనా ఉందనుకోండి, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ చూస్తున్నారు కదా, అందులోకి వెళ్ళేసి నన్ను ఫాలో అయ్యి కాంటాక్ట్ అవ్వండి. మీకు ప్రతి ఒక్కటి నేను ఫ్రీగా అంటే ఛానల్ చెకింగ్ కానీ లేదా మీ ఛానల్లో ఏ సమస్య ఉన్నా సరే ఫ్రీగా నేను ప్రొవైడ్ చేస్తాను. దాని గురించి సొల్యూషన్ నెక్స్ట్ ఏం చేయాలి ఏంటనేది క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది గైడ్ చేస్తానన్నమాట. సో ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, షార్ట్స్ అంటే చాలామంది ఏంటంటే కేవలం 60 సెకండ్స్ మాత్రమే అనుకుంటారు. బట్ ఏంటంటే యూట్యూబ్ ఆల్గరిథం అనేది క్లీన్ ఫార్మేట్ ప్రయారిటీ ఇస్తుందన్నమాట. సో షార్ట్స్ ఎందుకు అప్లోడ్ చేయాలి ఏంటంటే మన ఛానల్కి మంచి బూస్ట్ రావడానికి. ఏంటంటే లాంగ్ వీడియోస్ అనేది త్వరగా రీచ్ రాకపోయినా సరే షార్ట్స్ వీడియో పెట్టడం వల్ల ఏంటంటే చాలా త్వరగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. దానివల్ల మనకు ఛానల్కి బూస్ట్ దొరుకుతుంది, ఎంగేజ్మెంట్ పెరుగుతుంది అనమాట. షార్ట్స్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు వచ్చిన ఆడియన్స్ అనేది స్కిప్ చేయకుండా ఉండాలంటే ఫస్ట్ 2 or 4 లేదా 8 or 14 సెకండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ షార్ట్స్ అనేది ఏ ఆడియన్స్కి రీచ్ అవుతుందో వాళ్ళు మీ వీడియో అనేది స్కిప్ చేసేయాలా అంటే స్క్రోల్ చేసేయాలా లేక పూర్తి ఎండ్ వరకు స్పెండ్ చేయాలి ఏంటనేది ఆ 8 to 14 సెకండ్స్ ఆర్ 2 or 4 సెకండ్స్ ఇట్లా డిసైడ్ చేస్తుంది అనమాట. ఈ సెకండ్స్లోని మీరు హుక్ ఉండేటట్టు ఇట్లా మీ షార్ట్స్ వీడియోలోని చెప్పినట్లయితే 100% ఎండ్ వరకు స్పెండ్ చేస్తారు. ఎండ్ వరకు స్పెండ్ చేస్తే మాత్రం చాలా ఎక్కువ మంది క్రియేటర్స్కి ఒకే టైంలో ఎక్కువ మంది క్రియేటర్స్కి యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుంది అనమాట మీ వీడియో అనేది. నెక్స్ట్ ఏంటంటే టెక్స్ట్ రీప్లేస్మెంట్ అనమాట. ఈ టెక్స్ట్ ఏంటంటే చాలామంది షార్ట్స్ వీడియో అనేది కొన్ని షార్ట్స్ అనేది చూసాను. ఏమని అంటే వాళ్ళు షార్ట్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే టెక్స్ట్ అనేది రివీల్ చేస్తారనమాట. ఏదైనా చెప్తున్నప్పుడు ఆ పదానికి టెక్స్ట్ అనేది చాలా స్పీడ్గా ఇట్లా రివీల్ చేస్తుంటారు. బట్ అట్లా చేయకూడదు. ఏంటంటే మీరు టెక్స్ట్ రివీల్ చేయొచ్చు. ఎట్లా అంటే ఒక్కొక్క దీంట్లో ఇట్లా పెట్టండి, దానివల్ల మీకు యూజ్ అయింది బ్రో అనేసి మీరు అనుకుంటే మాత్రం యూట్యూబ్ UI అనేది కవర్ అవుతుందన్నమాట. ఇట్లా వీటన్నిటిని ప్రాపర్గా మీరు ఫాలో అయితే మాత్రం యూట్యూబ్ అనేది మీ వీడియోకి పుష్ చేస్తుంది. స్టెప్ 2, మీరు షార్ట్స్ వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్లో చెప్పాను ఏమని అంటే ఫస్ట్ 2 or 14 లేదా 8 or 14 సెకండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. అదేవిధంగా షార్ట్స్ అనేది అప్లోడ్ చేస్తున్నప్పుడు 1 to 2 సెకండ్స్ అంటే 1 or 2 సెకండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ వీడియో అనేది హుక్ ఉండేలాగా రిటెన్షన్ ఉండేలాగా మీరు చేసుకోవాలన్నమాట. వచ్చిన ఆడియన్స్ అనేది స్కిప్ చేయకుండా అక్కడే స్టే అయ్యి ఎండ్ వరకు స్పెండ్ చేసేలా ఆ హుక్ అనేది ఇవ్వాలి. సో దానివల్ల ఏంటంటే మీ వీడియో అనేది ఎండ్ వరకు స్పెండ్ చేస్తారు కదా, దానివల్ల మీకు
మీకు రిటెన్షన్ పెరుగుతుంది అండ్ ఎక్కువ మంది క్రియేటర్స్కి మీ వీడియో అనేది సజెస్ట్ చేస్తుంది. స్టెప్ 3 అప్లోడ్ ప్రాసెస్ లైక్ ఏ ప్రో అనమాట. అంటే పెద్ద పెద్ద యూట్యూబ్ క్రియేటర్స్ అనేది అప్లోడ్ చేస్తారు కదా, వాళ్ళ వీడియో అనేది ఎట్లా రీచ్ అవుతుంది ఏంటనేది. సో అదే ప్రాసెస్లో మన ప్రో లాగా మన వీడియో అనేది ఎట్లా అప్లోడ్ చేయాలి ఏంటనేది ఇప్పుడైతే నేను రివీల్ చేయబోతున్నా. ఇప్పుడు అప్లోడ్ చేసినప్పుడు ఏంటంటే ఒక స్ట్రాటజీని ఫాలో అవ్వాలి. అదేంటంటే దానికి కొన్ని ఇంపార్టెంట్ అనేది ఉంది. ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఇది మాత్రం. టైటిల్స్ అనేది చాలా షార్ట్గా ఉండాలన్నమాట. అది ఎట్లా అంటే సర్చ్ కీవర్డ్ ప్లస్ హుక్ మిక్స్ అయ్యి ఉండాలన్నమాట. దానివల్ల ఏంటంటే వచ్చిన ఆడియన్స్ అనేది ఏదైనా కీవర్డ్ అనేది అంటే యూట్యూబ్ సర్చ్ బార్లోకి వెళ్ళి సెర్చ్ చేసిన వెంటనే మీ వీడియో అనేది సింపుల్గా పైన రికమెండ్ చేసేలా ఉంటుంది. అదే యూట్యూబ్ సర్చ్ బార్ అంటారు కదా, సో అట్లా రికమెండ్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే క్లిక్ చేసి వెంటనే చూస్తారు. దానివల్ల ఏంటంటే మీకు ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. కనుక షార్ట్స్ అనేది ఈ విధంగా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ డిస్క్రిప్షన్ అనేది ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు మోనటైజేషన్కి అప్లై చేసినప్పుడు డిస్క్రిప్షన్ కూడా చెక్ చేస్తారు కనుక సో ఇది చాలా క్లియర్గా క్లీన్గా ఉండాలి అనమాట. ఫస్ట్ 2 లైన్స్ అనేది మెయిన్ కీవర్డ్ అనేది ఉండాలి డిస్క్రిప్షన్ పెడుతున్నప్పుడు. ఎందుకంటే ఇప్పుడు షార్ట్స్ వీడియో కూడా యూట్యూబ్ ఏ అనేది SEOకి కౌంట్ అవుతుంది అనమాట. అది కూడా చెక్ చేస్తుంది ప్రాపర్గా ఎట్లా డిస్క్రిప్షన్ అనేది ఇచ్చారు, వీడియోకి తగిన రిలేటెడ్గా ఇచ్చారా లేదా ఏదైనా డిస్క్రిప్షన్ అనేది మిస్లీడ్గా ఇచ్చారా. సో అది మన వీడియో చెప్పింది ఒకటి లేదా ఇతను ప్రొవైడ్ చేసింది ఒకటి అనేసి ఇట్లా మొత్తం చెక్ చేస్తుంది. కనుక దీనికోసం ఒక డెడికేట్ వీడియో అనేది నెక్స్ట్ వీడియో చేస్తాను. అసలు మనం ఎట్లా ప్రొవైడ్ చేయాలి, మోనటైజేషన్కి ఏమేమి కౌంట్ చేస్తారు ఏంటనేది క్లియర్గా నేను చెప్తాను. నేను గుర్తుపెట్టుకోండి, నేను మీకు ఎవిడెన్స్ కూడా చూపిస్తాను. ఎగ్జాంపుల్ ఇక్కడ స్క్రీన్ షాట్ చూపిస్తున్నా చూడండి. నేను మోనటైజేషన్కి అప్లై చేసి ఒక 4 or 5 డేస్లో నాకు రెస్పాండ్ వచ్చిందనమాట. అది కూడా కంప్లీట్గా సక్సెస్ఫుల్ అనేది వచ్చిందనమాట. అది నా స్వయంగా నేను అప్లై చేసుకున్న, ఎటువంటి ఏ క్రియేటర్స్కి నేను అప్లై చేయడానికి నా ఛానల్ ఇవ్వలేదు. సో నా 2 ఛానల్స్ కూడా నా స్వయంగానే చేసుకున్నా. కనుక మీ స్వయంగానే మీరు చేసుకునేలాగా నేను ఎటువంటి టిప్స్ అనేది తీసుకొస్తున్నా. యూట్యూబ్లో మనం సక్సెస్ అవ్వాలంటే మాత్రం పేషెన్స్ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే క్లియర్గా ఉండాలి అనమాట. మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్, మనం వీడియో చేసేదని కూడా జెన్యున్గా ఉండాలి. కాపీ పేస్ట్ లాగా ఉండకూడదు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది పర్ఫెక్ట్గా ఉంటేనే మీ ఛానల్ది మోనటైజేషన్ అవుతుంది. ఎందుకంటే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే, మీ ఛానల్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తున్నాను, అక్కడికి వెళ్ళి నాకు కాంటాక్ట్ అవ్వండి. మీ ఛానల్ చెక్ చేసి ఏమైనా ప్రాబ్లం ఉంటే దానికి సొల్యూషన్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్స్ అనేది షార్ట్స్ వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు హ్యాష్ ట్యాగ్స్ అనేది చాలామంది ఏం చేస్తారంటే ఒక 2 or 3 అనేసి ఇట్లా పెట్టేసి వదిలేస్తారు. బట్ అట్లా పెట్టకూడదు. 3 కన్నా ఎక్కువ యూజ్ చేయండి. దానివల్ల ఏంటంటే మీ షార్ట్స్ వీడియోకి యూట్యూబ్ ఆల్గోరిథం అనేది క్లియర్గా అర్థం చేసుకుని ఎక్కువ మంది క్రియేటర్స్కి రీచ్ అయ్యేలా అది పంపుతుందన్నమాట. ఎక్కువ హ్యాష్ ట్యాగ్స్ మాత్రం యూజ్ చేయాలి. 4th వన్ ఏంటంటే కేటగిరీ. ఇది మాత్రం ఏంటంటే దీన్ని నేను కూడా చెప్పాలి. ఏంటంటే అది మీరు చేసే కంటెంట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి, మీరు ఏ కంటెంట్ చేస్తున్నారు అనేది అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. స్టెప్ 4 కరెక్ట్ థంబ్నెయిల్ అనమాట. చాలామంది క్రియేటర్స్ ఏం చేస్తారంటే వీడియో అనేది చేసిన తర్వాత షార్ట్స్ వీడియోకి థంబ్నెయిల్ ఎట్లా దానికి పెట్టాలో తెలియదు అనమాట. సో దీనికోసం ఒక డెడికేట్ వీడియో ఆల్రెడీ నేను చేశాను ఇంతకు ముందు. ఆ వీడియో లింక్ అనేది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు చూడండి. ప్రాపర్గా షార్ట్స్ వీడియోకి ఎట్లా థంబ్నెయిల్ యాడ్ చేయాలి, ఎలా ఏం చేయాలి ఏంటనేది క్లియర్గా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇన్కేస్ మీకు దీని గురించి డౌట్ ఉంటే కామెంట్ మాత్రం చేయండి. ఏ డౌట్ ఉన్నా సరే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో షార్ట్స్కి థంబ్నెయిల్ కూడా ఒక భాగం అనమాట. థంబ్నెయిల్ యాడ్ చేయడం వల్ల దానికి బెనిఫిట్ ఏంటంటే మీరు మీ వీడియో ఏదైతే చేశారో ఆ వీడియోలో ఎటువంటి టాపిక్ ఉంది ఏంటనేది ఆ థంబ్నెయిల్లో ప్రాపర్గా సింపుల్గా అట్రాక్ట్గా ఉంటుంది కనుక వెంటనే క్లిక్ చేసి చూస్తారనమాట. ఫైనల్గా మనం అనుకున్న టైం అనేది వచ్చిందనమాట. అదే ఏంటంటే బెస్ట్ టైం టు అప్లోడ్ అనమాట. మనం ఎంత మంచి క్వాలిటీ వీడియో చేసినా సరే, మంచి ఇన్ఫర్మేషన్ వీడియో చేసినా సరే, మనకు సరైన టైమింగ్లోనే మనం వీడియో అనేది అప్లోడ్ చేయకపోతే మాత్రం యూట్యూబ్ ఆల్గోరిథంకి అర్థం కాదు. అది ఎటువంటి క్రియేటర్స్కి, ఎంత ఎక్కువ మంది క్రియేటర్స్కి సజెస్ట్ చేయాలో కూడా తెలియదు అనమాట. దానివల్ల ఏంటంటే డౌన్లో పడిపోతుంది. సో ఆల్రెడీ దీన్ని నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నిన్ననే ఒక వీడియో పెట్టాను ఇట్లా ఇది వర్క్ అవుతుందా లేదనేసి. నాకైతే వర్క్ కాలేదనమాట. ఇంతకుముందు నేను పెట్టినవన్నీ కూడా బాగానే వ్యూస్ అనేది వచ్చాయి. బట్ నిన్న పెట్టింది ఏంటంటే నాకు వ్యూస్ అనేది రాలేదు. మినిమం ఒక 200 కూడా రాలేదనమాట. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ప్రాపర్ టైమింగ్ కూడా మనం సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంతకుముందు నేను ఎప్పుడైతే పెట్టేవాడినో దాన్ని కొంచెం ఎక్కువ చేసి పెట్టానమాట. ఎట్లా వర్క్ అవుతుంది ఏంటనేది. బట్ వర్క్ అయితే
కాలేదు. దానికోసం అయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. మీరైతే అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. ఎందుకంటే ఏదైనా సరే ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. మనం ఎలా పెట్టాలి, ఎట్లా ఏ టైంకి అప్లోడ్ చేయాలి ఏంటనేది. మీకు డౌట్ ఉంటే మీరు కూడా రోజు మీరు ఏ టైమింగ్ అప్లోడ్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చెప్పిన టైమింగ్లోనే మీరు అప్లోడ్ చేస్తే మాత్రం 100% మీ వీడియో అనేది మంచి రీచ్ అనేది వస్తుందన్నమాట. బట్ ఇక్కడ ఒక మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏంటంటే షార్ట్స్ వీడియో అనేది ఏ టైంలో మనం అప్లోడ్ చేస్తే మంచి రిజల్ట్ అనేది మనకు వస్తుంది ఏంటనేది నేను ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నా. ఇది మీకు ఓకే అనిపిస్తే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో చేయండి అనేసి కామెంట్ చేశారనుకోండి, నెక్స్ట్ వీడియో అదే మీ ముందుకు తీసుకొస్తారనమాట. ఎందుకంటే టైమింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే యూట్యూబ్ క్రియేటర్స్ అనేది, అంటే యూట్యూబ్లో ఆడియన్స్ అనేది ఏ టైంలో యాక్టివ్గా ఉంటున్నారు, మనం వీడియో అనేది అప్లోడ్ చేసిన వెంటనే యూట్యూబ్ వాళ్ళకి ఎట్లా రీచ్ అవుతుంది, అంటే మనం చేసిన వీడియో అనేది యూట్యూబ్ ఎట్లా రీచ్ చేస్తుంది, సజెస్ట్ చేస్తుంది ఏంటనేది ఒక డెడికేట్ వీడియో చేస్తాను. మీకు ఓకే అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టెప్ 6 ఇదే ఏంటంటే అవాయిడ్ మిస్టేక్ అనేది నేను స్టార్టింగ్లో చెప్పాను కదా. సో ఇది మాత్రం మీరు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇటువంటి మిస్టేక్స్ అనేది మీరు అవాయిడ్ చేయకుండా ఉంటే మాత్రం మీకు ఎప్పటికీ రీచ్ అనేది రాదనమాట. ఇందులో పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ర్యాండమ్ హ్యాష్ ట్యాగ్స్ అనేది. చాలామంది ఏంటంటే వీడియో అనేది అప్లోడ్ చేసిన తర్వాత ర్యాండమ్గా ఏదో ఒక హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇట్లా పెట్టేస్తుంటారు. బట్ అట్లా పెట్టకూడదు. ఏంటంటే మీ వీడియోకి రిలేటెడ్గా ఉన్నది అండ్ ట్రెండింగ్లో ఉన్నది ఈ విధంగా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మీ వీడియోకి రిలేటెడ్గా ఉందనుకోండి, మీ వీడియో ఒకరికి సజెస్ట్ చేస్తే వాళ్ళు చూసిన వెంటనే ఇంకొకరికి సజెస్ట్ చేస్తుంది. వాళ్ళు చూసారనుకోండి, ఆ హ్యాష్ ట్యాగ్స్ అనేది కొంచెం ట్రెండ్లో ఉందనుకోండి, ఏదైనా సాంగ్ పైన కానీ లేదా ఏదైనా డైలాగ్ కానీ వీడియో కానీ ట్రెండ్లో, అదే షార్ట్స్లో ట్రెండ్ అవుతుంటుంది కదా, దాంట్లో ఆ హ్యాష్ ట్యాగ్స్ కానీ ఉన్నట్లయితే మీ వీడియో కూడా దాంతోపాటు ఇట్లా పుష్ అవుతుంది అనమాట. దానివల్ల మీకు బూస్ట్ దొరుకుతుంది అండ్ మంచి వ్యూస్ కూడా గెయిన్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 ఎర్లవెంట్ మ్యూజిక్ అనమాట. చాలామంది ఏంటంటే మ్యూజిక్ అనేది ఓతగా యూజ్ చేసేస్తుంటారు. ఇప్పుడున్న యూట్యూబ్ ఆల్గరిథం ప్రకారం మీరు కానీ సాంగ్స్ కానీ యూజ్ చేసినట్లయితే గుర్తుపెట్టుకోండి, మీరు మోటివేషన్కి అప్లై చేస్తే మాత్రం అందులో మీకు అసలైన చెక్ పెట్టేస్తుంది అనమాట. కనుక మీరు ఏం చేసినా సరే మీ ఓన్గా ఉండేటట్టు సెట్ చేసుకొని పెట్టుకోండి. చాలామందికి డౌట్ అనేది ఉండొచ్చు, మ్యూజిక్ యూజ్ చేస్తుంటే చాలామందికి ఎట్లా మోటివేషన్ అవుతుంది, ఎక్కువ వ్యూస్లు వచ్చేస్తున్నాయి, మనకెందుకు రావట్లేదు, మన ఛానల్ ఎందుకు మోటివేషన్ అవ్వట్లేదు అనేసి వాళ్ళకి కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళు పెట్టిన వెంటనే ప్రాబ్లం రాకపోయినా జస్ట్ ఒక 1 or 2 months లేదా 1 year అయిపోయినా సరే ఏదో ఒక రోజు చెక్ పడిపోతుంది అనమాట. అప్పుడు మీరు ఎంత కష్టపడి, ఇన్ని సంవత్సరాలు కష్టపడి పైకి తెచ్చిన ఛానల్ అంది అనవసరంగా పోతుంది. గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 3 బ్లర్రీ వీడియో అనమాట. సో బ్లర్ వీడియో అనేది ఇట్లా ఇటువంటిది చాలామంది పెడుతుంటారు. ఏంటంటే వీడియో అనేది ప్రాపర్గా బ్లర్ అనేది చేస్తుంటారు. అట్లా చేయకూడదు. ఏంటంటే మీరు ఏ వీడియో చేసినా సరే కాస్త క్లియర్గా ఉండేటట్టు లేదా బ్లర్ అనేది పెట్టవచ్చు, బట్ మరీ హెవీగా అయితే పెట్టకూడదు. ఏంటంటే వచ్చిన ఆడియన్స్ కూడా ఏంటి ఇంత మరి గజిబిజిగా ఉంది అన్నట్టు కనిపిస్తుంది. కనుక ఒక చిన్న స్మాల్గా ఉండేటట్టు పెట్టుకొని చేశారనుకోండి, మంచిగా బూస్ట్ దొరుకుతుంది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4 ఏంటంటే టైటిల్ క్లిక్ బైట్ అనమాట. సో చాలామంది ఏంటంటే చేసిన వీడియో ఒకటి, దాని తర్వాత టైటిల్ ఇంకొకటి క్లిక్బుల్గా ఉండేటట్టు ఇట్లా పెట్టేస్తుంటారు అనమాట. మీ వీడియోకి ఏదైతే రిలేటెడ్గా ఉందో ఆ కీవర్డ్ అంటే ఆ టైటిల్ అనేది పెట్టుకోండి. దానివల్ల ఏంటంటే యూట్యూబ్ ఆల్గరిథం కూడా క్లియర్గా అర్థమవుతుంది. మీరు కానీ వీడియోలో ఒకటి టైటిల్ కానీ ఇంకొకటి ఇచ్చినట్లయితే అది మిస్లీడింగ్ మెటాడేటా కింద వస్తుంది. కనుక మీ ఛానల్ అనేది మోటివేషన్కి అప్లై చేసినప్పుడు అక్కడ చెప్తున్నా కదా స్టార్టింగ్లో చెప్పాను చెక్ పెడేస్తుంది అనేసి. ఏ ఇబ్బంది లేకుండా ప్రాపర్గా సాగాలంటే వీడియోలో ఏదైతే ఉందో అదే టైటిల్ ఇవ్వాలి అండ్ థంబ్నెయిల్ ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఇవ్వాలి, హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా మీరు ఈ విధంగా ఒకే వీడియోకి రిలేటెడ్గా ఉన్నది పెట్టారనుకోండి, ఎప్పటికీ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. ఫైనల్గా పాయింట్ నెంబర్ 5 సేమ్ వీడియో అనేది చాలామంది చేస్తుంటారనమాట. ఒకటే టైప్ వీడియో చేయకుండా వీడియో అనేది ఆడియన్స్కి కొత్త ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసేలా ఉండాలి. ఒకటే వీడియో చేశారనుకోండి బోరింగ్గా ఉంటుంది అండ్ రీచ్ కూడా మీకు ఉండదనమాట. దానివల్ల మీ ఎంత మంచి క్వాలిటీ వీడియో తీసి అప్లోడ్ చేసినా సరే మీ వీడియోకి రీచ్ అనేది రాదనమాట. కనుక ఒకటే మీరు కంటెంట్ ఒకటే చేయొచ్చు, బట్ ఒకేలా ఉండే వీడియో అనేది చేయకూడదు అనమాట. అదే సేమ్ వీడియో అంటారు కదా, సో అట్లా చేయకూడదు అనమాట. కొత్త ఇన్ఫర్మేషన్తో మీరు వీడియో అనేది ఆడియన్స్కి ప్రొవైడ్ చేశారనుకోండి, వాళ్ళు కూడా మిమ్మల్ని అట్రాక్ట్ అయ్యి కనెక్ట్ అవుతారనమాట. సో ఇవి నేను చెప్పిన 5 పాయింట్స్ కానీ మీరు ప్రాపర్గా ఫాలో అయితే మాత్రం 100% మీ షార్ట్స్ కానీ మీ ఛానల్కి మంచి రీచ్ అనేది పెరుగుతుంది. మీరు ఎటువంటి షార్ట్స్ వీడియో అప్లోడ్ చేసినా సరే మంచి రీచ్ అనేది వస్తుందన్నమాట.
స్టెప్ నెంబర్ 7. సో ఫైనల్‌గా ఈ ఏడో పాయింట్ అనమాట. ఇదైతే బోనస్ పాయింట్. దీన్ని మీరు ప్రాపర్‌గా ఫాలో అయితే మాత్రం అది ప్రోలాగా అప్లోడ్ చేసుకునేలాగా మనం క్లియర్‌గా ఇందులో తెలిసిపోతుందనమాట. ఎందుకంటే పెద్ద పెద్ద యూట్యూబ్ క్రియేటర్స్ అనేది వాళ్ళకి 3 ఆర్ 4 ఛానల్స్ ఇట్లా ఉంటాయి. వాళ్ళు త్వరగా సక్సెస్ అవ్వడానికి కారణం ఇటువంటి ట్రిక్స్ అనేది ఫాలో అవుతారు. అదే ఏంటంటే మన షార్ట్స్ అనేది బూస్ట్ అవ్వడానికి కొత్త ట్రిక్ అనమాట. ఇంతవరకు ఈ ట్రిక్ అనేది మీకు ఎవరు చెప్పుండరు. మీరు వీడియో అనేది అప్లోడ్ చేసే ముందు ఏం చేస్తారంటే ఒక 10 మినిట్స్ అనేది యూట్యూబ్ ఆన్‌లైన్‌లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఆడియన్స్‌కి మీరు ఇంటరాక్షన్ అనేది ఇవ్వాలనమాట. లైక్ ఏం చేస్తారంటే వాళ్ళు చేసిన కమెంట్స్‌కి లైక్ చేయడం, తర్వాత కమ్యూనిటీ పోస్ట్ అనేది పెట్టడం ఇటువంటివి చేశారనుకోండి, యూట్యూబ్ యాక్టివ్‌గా ఉంటుందనుకోని యూట్యూబ్ అల్గోరిథంకి అర్థమవుతుంది. మీ ఛానల్ అనేది పలానా ఛానల్ యాక్టివ్‌లో ఉంది. సో ఇప్పుడు ఈ టైమింగ్‌లోని ఎంతమంది క్రియేటర్స్ అయితే యాక్టివ్‌లో ఉన్నారో ఈ క్రి ఈ ఛానల్ క్రియేటర్ అనేది వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అంతమంది క్రియేటర్స్‌కి ఈ వీడియో అనేది సజెస్ట్ చేద్దాం, చూపిద్దాం అండ్ రీచ్ చేద్దాం. వాళ్ళు క్లిక్ చేసి చూసారనుకోండి, ఇన్ఫర్మేషన్ వాళ్ళకి నచ్చి ఎండ్ వరకు స్పెండ్ చేస్తే ఇంకా అదే టైమింగ్‌లోని ఇంకా ఎక్కువ మంది క్రియేటర్స్‌కి మీ వీడియో అనేది సజెస్ట్ చేస్తుంది. సో ఈ విధంగా ఈ కొత్త ట్రిక్ అనమాట. ఎవరైతే చెప్పుండారో నాకు తెలిసి రీసెంట్ వీడియో అనేది ఉంటుంది కదా అప్లోడ్ చేసింది. అదేం చేస్తారంటే క్లిక్ చేసి ఒక 10 సెకండ్స్ వరకు చూడండి. చూసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. దానివల్ల యూట్యూబ్ యాక్టివ్‌లోనే ఉన్నారు ఇతను అంటే పలానా ఛానల్ క్రియేటర్ అనుకోని యూట్యూబ్ ఆల్గోరిథం కూడా అర్థమవుతుందనమాట. సో ఈ విధంగా మీరు ప్రాపర్‌గా ఇది ఫాలో అయితే మాత్రం 100% మీ ఛానల్ అనేది మంచి రీచ్ అనేది వస్తుందనమాట. ఐ హోప్ గైస్ నేను చెప్పిన ఈ 7 టిప్స్ అనేది మీరు ప్రాపర్‌గా ఫాలో అయితే మాత్రం 100% మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఇందులో మీకు ఏ టాపిక్ అంటే ఏ స్టెప్ అనేది అంటే ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అండ్ వర్త్ అనిపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు ఆశిస్తున్నా. ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదంటే ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ లింక్ ఇస్తాను. అక్కడికెళ్ళి ఫాలో అయ్యి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. డైరెక్ట్‌గా మీకు ప్రతి ఒక్కటి నేను ఆన్సర్ చేస్తాననమాట. ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.